కాంగ్రెస్ పార్టీలో మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే విచిత్రమైన ఆరోపణ చేశారు. ఏంటంటే నరేంద్ర మోడీ ఆ మధ్యన చీతా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కదా, చిరుతల్ని ఇతర దేశాలను తీసుకొచ్చి ఇక్కడ పెంచారు కదా, అయితే దాంట్లో చాలా వరకు చచ్చిపోయింది. అయితే పుట్టినటువంటి బిడ్డలు కొంతవరకు నడుస్తున్నాయి, అట్లా కొన్ని చీతాలు నడుస్తున్నాయి. అయితే ఎక్కువ చచ్చిపోవడం అన్నట్టు చూసాం. కానీ దీనిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రగీలాల్ జాదవ్ గారు చెప్పేది ఏంటంటే ఆఫ్రికా నుంచి భారత్కి చీతాలను తీసుకురావడం అంట బీజేపీ రాజకీయ కుట్ర అంట. ఎందుకయ్యా అంటే బీజేపీ కావాలనే పథకం ప్రకారం చీతాలను తీసుకొచ్చిందట. అందుకు గాను 117 కోట్లు కట్ చేసింది. ఈ జంతువులు ఇప్పుడు చిన్నవి కానీ పెరిగే కొద్దీ కాంగ్రెస్ ఓటర్లను తినేస్తాయంట. అంటే వాటికి పుట్టి పెరిగేటటువంటి సందర్భంలో వీడు కాంగ్రెస్ ఓటర్ అంటే చంపేసేయి అంటే వాటికి బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. అదేదో రోబోలు అనుకున్నట్టు కాంగ్రెస్ ఓటర్లు ఏదో అవి గుర్తిస్తాయి అనమాట. గుర్తించేసి కాంగ్రెస్ ఓటర్ని నరకడమో, కాంగ్రెస్ ఓటర్ని చంపేయడమో, కాంగ్రెస్ ఓటర్ని తినేయడమో చేస్తాయి అనమాట. వినేవాడు వెర్రోడితే చెప్పేవాడు మేధావని చెప్పి ఎమ్మెల్యే గారు బలి చెప్పారనమాట.